లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే కేసీఆర్ బంధు శ్రవణరావుకు సంబంధించినటువంటిది నిన్న విచారించారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన వరుణ్ పురుషోత్తం, A40, బూనేటి చాణక్య, A8 సహా మరికొందరు దుబాయ్లో పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీలోని నా ఫ్లాట్కి తరచూ వచ్చేవాళ్ళు. ఫిబ్రవరి, మార్చి మధ్య 50 రోజులు నా ఫ్లాట్లో ఉన్నారు. అప్పట్లో వాళ్ళు మద్యం కుంభకోణం కేసులు నిందితులు గారు. వాళ్ళకి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు నాకైతే తెలియదు. అందుకే వాళ్ళతో కలిసి ఉన్నాను. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన శ్రవణరావు సిట్ అధికారులకు చెప్పారు. మద్యం కుంభకోణం నిందితులకు దుబాయ్లో ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రవణరావు గురువారం విజయవాడలోని సిట్ కార్యాలయం విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 దాకా దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం నిందితులతో ఎక్కడ ఎలా పరిచయం ఏర్పడింది, వాళ్ళతో సంబంధాలు ఏంటనే కోణంలో వివరాలు రాబట్టి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో నేను వేసిన పిటిషన్ మీద విచారణ పెండింగ్లో ఉండటంతో దుబాయ్కి వెళ్ళిపోయి అక్కడ నా ఫ్లాట్లో ఉన్నా. అదే సమయంలో కొందరు స్నేహితుల ద్వారా వరుణ్ పురుషోత్తం, బూనేటి చాణక్య సహా మరి కొందరు పరిచయం అయ్యారు. దుబాయ్లోని బేసెడ్జ్ ప్రాంతంలో ఉన్న డమాక్ టవర్స్లో ఉంటూ తరచూ నా ఫ్లాట్కి వచ్చేవాళ్ళు. ఈ క్రమంలోని ఫిబ్రవరి, మార్చి మధ్య 50 రోజుల పాటు నా ఫ్లాట్లో ఉన్నారని సిట్ అధికారులు ఎదురు శ్రవణరావు చెప్పినట్టు తెలిసింది. తనకంటే ముందు నుంచే వాళ్ళు దుబాయ్లో ఉన్నారని, తాను వచ్చేసిన వాళ్ళు అక్కడే ఉంటున్నారని వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం వాళ్ళ స్థావరం ఎక్కడో తనకు తెలియదని వెల్లడించినట్టు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజకేశ్వరితో సంబంధాలపై ప్రశ్నిస్తే హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంత పరిచయం ఉందని శ్రవణరావు చెప్పినట్టు సమాచారం.